ఇవాళ ఈ దళితులు గిరిజనులు బలైన వర్గాలు కాంగ్రెస్ కు అండగా నిలబడి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడించి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 10 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపోయే విధ్వంసం చంద్రశేఖరరావు చేసి ఈ రాష్ట్రాన్ని దోసుకుంటుంటే మీరందరూ కలిసికట్టుగా అండగా నిలబడి ఈనాడు ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. మరి ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, మా బలైన వర్గాల సోదరులను నేను అడుగుతున్నా, మా దళితులను మా గిరిజనులను నేను అడుగుతున్నా, మీ అండతోని మీ ఆశీర్వాదంతోని ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేను, మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు, మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ఈ రోజు బలైన వర్గాలను జనాభాను లెక్క పెట్టండి అని మంత్రివర్గంలో పాస్ చేసినాం, శాసనసభలో తీర్మానం చేసినాం, దానికి సంబంధించి నిధులు కేటాయించినాం. అదేవిధంగా సమాజంలో మైనారిటీలు పూర్తి స్థాయిలో వివక్షకు లోనవుతున్నారని ఆనాడు షబ్బీర్ అలీ గారి నేతృత్వంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మైనారిటీలకు కూడా 4% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళు కూడా ఈ దేశంలో భాగస్వాములే, ఈ దేశంలో వాళ్ళకు కూడా న్యాయం జరగాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ దళితులు గిరిజనులు బలైన వర్గాలు మైనారిటీలకు రిజర్వేషన్లు ఇచ్చి నిధులు కేటాయించి వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేయాలనుకుంటుంటే ఇవాళ బీజేపీ కుట్ర చేస్తున్న సోదరులారా, ఆ కుట్ర ఏంటంటే చూసి ఉంటారు మీరు మోడీ గారి ఉపన్యాసాలు. इस बार 400 पार, हमें पूछा क्यों भाई आपको 300 पिछले बार मिले और इस बार भी कुछ कम उधर इधर 300 मिले तो सरकार बनाने वाले हैं, क्यों 400 मांग रहे हैं? तो भारतीय जनता पार्टी के लोग ये कह रहे हैं कि पार्लियामेंट में 2/3 मेजॉरिटी अगर उन लोगों को मिले तो वो संविधान को बदलने के लिए मौका मिलेगा. అంటే ఈసారి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చాలంటే పార్లమెంటులో 2/3 మెజారిటీ ఉండాలి. అందుకే 400 సీట్లు తీసుకొని రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి రిజర్వేషన్లను రద్దు చేయాలని ఈ రోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ కుట్రలో భాగంగా ఈ రోజు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మరి నేను అడుగుతున్నా, మీకు రిజర్వేషన్లు ఇచ్చి, మీకు విద్యలో రిజర్వేషన్లు ఇచ్చి, మీకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇచ్చి, ఇవాళ మీకు రాజకీయాలలో రిజర్వేషన్లు ఇచ్చినందుకే అట్లూరి లక్ష్మణ్, కవంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు విప్పులైనరు, దామోదర్ రాజ నరసింహ గారు మంత్రి అయినరు, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయినరు, బలరాం నాయక్ గారు కేంద్ర మంత్రి అయిండు, సర్వే సత్యనారాయణ గారు కేంద్రంలో మంత్రి అయిండు. ఇవాళ ఉన్న ఫలంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తే వీళ్ళందరూ ఎక్కడికి పోవాలి? చదువుకుంటున్న పిల్లలు ఏం చేయాలని నేను అడుగుతున్నా. అందుకే నేనన్నా కుదరదు, మీరు కుట్రలు చేస్తుండ్రు, మీ కుతంత్రాలను తిప్పి కొడతామని వాళ్ళ రహస్య ఎజెండా మీద నేను బహిరంగంగా మాట్లాడినా. భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తే